ఆచమనం అంటే ఏమిటి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఈ ఆచమనం ఎన్ని రకాలు? ఎవరైనా చేయవచ్చా? చేసే సమయంలో పాటించే ప్రత్యేక విధి ఏదైనా ఉందా? నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. 3 సార్లు అలా అరచేతిలో మినపగింజ ప్రమాణం మునిగే విధంగా నీరు పుచ్చుకొని గోకర్ణంగా ఇలా చేతిని పెట్టేసుకొని అందులో మినపగింజ మునిగే ప్రమాణంలో కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని ఒక్కసారి ఈ చేతిలో 3 సార్లు ఉద్ధరణతో వేసుకొని పుచ్చుకోవడం కలుసుమా. విడివిడిగా 3 సార్లు పుచ్చుకొని అనక 4వసారి గోవిందాయ నమః హస్తం ప్రక్షాళ్య చేయి కడుక్కోవడంలో ఇది ఒక ఆచమన విధానం, అందరికీ తెలుసును. ఆచమనం 4 రకాలు: వేదాచమనము, శృత్యాచమనము, పౌరాణికాచమనము, లౌకికాచమనము. ఇందులో గాయత్రీ మంత్రంతో తత్సవితుర్వరేణ్యం ప్రచోదయాత్ పరో రజసి సావదోం ఈ మంత్రాన్ని కలిపితే ఇది తాంత్రిక ఆచమనము అని కూడా చెప్పబడి ఉంది. ధర్మశాస్త్రంలో వీటికి ప్రత్యేకంగా వేరువేరు పేర్లు చెప్పబడి ఉన్నాయి. కానీ జన వ్యవహారంలో పరోరజసి అన్న మంత్రంతో చేసేటటువంటి ఈ ఆచమనం దేవీ సంబంధితమైన దీక్షాధారణ చేసినటువంటి వారికి మాత్రమే యోగ్యత కలిగినటువంటిది. ఇది కాకుండా తత్సవితుర్వరేణ్యం ప్రచోదయాత్ వరకు తీసుకునేటటువంటి ఆచమనం శృత్యాచమనము. యజ్ఞాగాది కర్తవులు పాటించే సమయంలో ఈ ఆచమనం చేస్తారు. ఇది కాకుండా 3వది పురాణాచమనము. కేశవాయ స్వహ, నారాయణ స్వహ మనం చెప్పుకునేది. ఈ ఆచమనానికి సంబంధించిన ఈ కేశవాది శ్రీకృష్ణాయ నమః వరకు ఉండే 24 నామాలు గల స్తోత్రం అగ్ని పురాణంలో ఉంది. అపామార్జన స్తోత్రం అన్న పేరిట అది కూడా అగ్ని పురాణంలోనే మనం చూడవచ్చు. కేశవాది 24 అక్షరములతో కూడుకున్నటువంటి 24 నామావళితో కూడుకున్నటువంటి ఈ స్తోత్రం అగ్ని పురాణాంతర్గతమైనది. దీనికే పురాణాచమనము అన్న పేరిట మనం ఇలా ఆచమనం చేస్తూ ఉంటాం. ఆచమనము కూర్చొని చెయ్యాలి. అలాగే పూర్తిగా కూర్చుని కూడా కాదు సుమా, కాస్త గాలిలో పృష్ఠభాగం ఉంచి పాదములు మాత్రమే నేలకి తాకించి మోకాళ్ళపైన కూర్చొని ఆచమనం చెయ్యాలి. ఇలా ఆచమనం చెయ్యని కారణం చేత నలచక్రవర్తిని కలిపురుషుడు ఆవేశించాడు. లఘుశంకకి వెళ్ళిన, భోజనం చేసిన, పానీయములు స్వీకరించిన, వినకూడని మాట విన్నా, చూడకూడని దృశ్యం చూచినా, అనకూడని మాట విన్నా, పోకూడని స్థలాలకు పోయినా, శ్మశానానికి వెళ్ళినా, నిద్రించిన అనంతరం మేలుకున్న తర్వాత పక్కపట్టలని తాకినా ఈ 10 సందర్భాలలో ఆచమనం చేయాలి. ఈ ప్రత్యేకంగా చెప్పబడ్డ 10 సందర్భాలు ఆచమనం చేయవలసినటువంటి సందర్భాలు అవుతున్నాయి. ఇవన్నీ ధర్మశాస్త్రాల్లో ఉంటాయండి. మేము ఎలా చేయాలి? సంధ్యావందనము, ఏదైనా దేవతారాధన, సత్యనారాయణ ఇలాంటివి చేసినప్పుడు ఆచమనం చేస్తూ ఉంటాం కదా. 4వదని చెప్పారే, అదేమిటి అంటారేమో. 4వది కూడా ఒక ఆచమన విధానం, లౌకికాచమనము అంటారు దీన్ని. మనం ట్రైన్లో పోతున్నాం, ఫ్లైట్లో పోతున్నాం, సూర్యాస్తమయం సాయంత్రం సమయం అయింది. అది సంధ్యావందన సమయం, లేదా దేవతా సంకల్పంగా ఏదో స్తోత్ర పాఠాలు చదువుకుందాం అనుకున్నాం. నీళ్లు లేవు, ఉన్న నీళ్లు ఎంగిలై ఉన్నాయి. అలాంటప్పుడు బొటనవేలు, శుక్రుడు, ఉంగరం వేలు, రవి ఈ రెండింటిని ఇలా పట్టుకొని ఇది ఒక ముద్ర, అపాన ముద్ర. ఈ ముద్రతో కుడి చెవి తమ్మే ఈ చివరగా ఉండేది ఇలా పట్టేసుకొని కాస్త లాగి కళ్ళు మూసుకుంటే ఇది కూడా ఆచమనమే. ఇది 4వ ఆచమన విధానం. దీనికి లౌకికాచమనము అని పేరు. ప్రయాణాలలో ఉన్నప్పుడు ఇలా ఆచమ్య తాకి మనస్సులోనే కేశవాయ స్వాహ, శ్రీకృష్ణాయ నమః,
లలితా సహస్రనామ స్తోత్ర పారాయణమహం కరిష్యే అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుచ పుష్పబాణ చాపాం మనసులో సంకల్పం చేసుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని లలితా సహస్రమో అష్టోత్తరమో విష్ణు సహస్రమో హనుమాన్ చాలీసానో ఏదో చదువుకోవచ్చుగా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆచమనం మనకు మంచి బలం, ఆయుధం. 4 విధాలు. ఏదో ఒకటి చేయండి అని చెప్పారు, చేయకుండా మానకండి అని చెప్పారు. కనుక అత్యవసరంగా ఇలా కూడా చేసుకోవచ్చు. కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ అని కూడా చెప్పుకోవచ్చు. అన్నట్టు పూర్వం బాగా సనాతన ధర్మం విస్తరించిన కొన్ని కుటుంబాలలో పిల్లలు కేశవ నారాయణ వడ్డిచ్చు మాధవ అనేవాళ్ళుట. అక్కడ వంట భోజనం తయారు కాగానే కేశవ నారాయణ వడ్డిచ్చు మాధవ అయిపోయిన సిద్ధం సుమతి ఇలా కూడా వేళాకోళంగా చెప్పేవాళ్ళు. కానీ తప్పనిసరిగా భోజనం చేసిన తరువాత కాళ్ళు కడుక్కోవాలి, ఆచమనం చేయాలి. ఆచమనం చేస్తే అంతఃశుద్ధి కలుగుతుంది. మనస వాచ హస్తాభ్యాం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. తెలిసి తెలియక. మనస్సు కదా ఎన్ని ఊహలు చేస్తుందో అవన్నీ తొలగించేటటువంటి శక్తి సనాతన ధర్మంలో ఆచమనానికే చెప్పబడి ఉంది. ఆచమనం చేద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.